భీమిలి ఇన్ఛార్జ్ చిన్న శ్రీను కామెంట్స్. చందనోత్సవం రోజున వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. చందనోత్సవం ఏ రోజు జరుపుకోవాలి 3 నెలలకు ముందే నిర్ణయిస్తారు. మజ్జి శ్రీనివాసరావు వైసీపీ ఇన్ఛార్జ్ మీడియా సమావేశం. సింహాచలం చందనోత్సవంలో గోడకూలి భక్తులు మృతి చెందిన ఘటన అందరినీ బాధించింది. చందనోత్సవం తేదీని ముందుగానే పండితులు ప్రకటిస్తారు. భక్తుల రాక మేరకు చందనోత్సవ ఏర్పాట్లు చేస్తారు. సింహాచలం చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు. ఘటన జరిగిన వెంటనే మాజీ సీఎం వైఎస్ జగన్ వచ్చి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. గోడకూలిన ఘటన జరిగిన తరువాత వైసీపీ బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు సింహాచలం ఘటనపై మాట్లాడిన మాటలను ఖండిస్తున్నాం. సింహాచలం గోడ కూలిన ఘటనలో మరణాలు ప్రభుత్వ హత్యలే, కూలిన గోడ కట్టడం ప్లాన్లో లేదని కాంట్రాక్టర్ స్వయంగా కమిటీకి చెప్పారు. మంత్రుల కమిటీ సింహాచలం కొండ మీదకి వచ్చే నాటికి గోడ నిర్మాణం లేదు. సింహాచలం దుర్ఘటనకు మంత్రుల కమిటీ బాధ్యత వహించాలి. సింహాచలం ఘటనకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు. మీరు దాన్ని కూడా అవహేళనగా మాట్లాడారు. ఏదో ప్రభుత్వాలు శాస్త్రం కాదు. 5 సంవత్సరాలు 2009-14లో ఒక ప్రభుత్వం ఉంది, 14-19లో ఒక ప్రభుత్వం ఉంది, 19-24లో ఒక ప్రభుత్వం ఉంది, రేపు 29-34లో ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుందనే విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్రామ స్థాయిలో ప్రజలకు కానీ ప్రాంతాలకు తెలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయనేది. కాబట్టి తప్పకుండా మేమేమైతే మాటిచ్చామో, ఏదైతే మా నాయకుడు చెప్పాడో తప్పకుండా ఆ కుటుంబాలను ఆదుకొని ఏదైతే ₹1 మీరు ఇచ్చిన ఎక్స్‌గ్రేషియో మీరు చెప్పిన దాన్ని మీరు 5 లక్షలు ఇస్తే మిగతా డిఫరెన్స్ అమౌంట్ మేము ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇక రెండో విషయానికి వస్తే ఆ వర్క్ ప్రసాదం స్కీమ్లో శాంక్షన్ అయింది. కొన్ని పనులు జరుగుతున్నాయి. ప్రసాదం స్కీమ్లో 2022-23 సంవత్సరంలో ప్రసాదం స్కీమ్ కింద సుమారు ₹54 కోట్ల సింహాచలం దేవస్థానం అభివృద్ధి పనుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసిన దాంట్లో వాళ్ళు నవంబర్ పార్లమెంట్లో ఆ సంబంధిత మంత్రి గారు, ఆ మంత్రిత్వ శాఖ మంత్రి గారు పార్లమెంట్లో వారు ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇది 25 నవంబర్ 24 సంవత్సరం. మీ ప్రభుత్వం ఏర్పడింది జూన్ 12, 24. అంటే సుమారుగా అదొక 6 నెలలు. ఈ నవంబర్ తీసుకుని 4 నెలల కాలం ఆయన ఇచ్చిన పార్లమెంట్లో ఇచ్చిన ఇది ఆన్ రికార్డ్. వారు ఇచ్చిన దాంట్లో ఏం చెప్పారు? ఈ ₹54 కోట్ల మేము అమౌంట్ వచ్చి 13.69 కోట్లు ఇచ్చేసాం. దీని ఫిజికల్గా ప్రోగ్రెస్ అయింది 28% పనులు పూర్తి చేశారు. ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అయింది 20% పూర్తి చేశారని చెప్పి ఇది ఆన్ రికార్డ్. అంటే ఈ ప్రసాదం స్కీమ్ కింద ₹54 కోట్ల గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాటి ఉన్న మా పార్లమెంట్ సభ్యులు, ఆనాటి మా ముఖ్యమంత్రి ఈ సింహాచలం దేవస్థానం అభివృద్ధి చేయాలి, అనేక మంది భక్తులు ఎక్కువ పెరుగుతుంది, భక్తుల తాకిడి పెరుగుతుంది, దీన్ని డెవలప్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ₹54 కోట్ల తెచ్చారు. ఈ ₹54 కోట్ల పనులన్నీ ఎప్పుడు జరిగాయి? సుమారు 25% పనులు. ఇది ఆయన ఇచ్చింది నవంబర్ 24కి. ఆయన అనౌన్స్ చేసింది పార్లమెంట్లో. ఇదో 20. మీ ప్రభుత్వం ఏర్పడి అప్పటికి 4 నెలల కాలం అయింది. అంటే సుమారు ఈ పనులన్నీ ఎవరి హయాంలో జరిగాయి? మా హయాంలో జరిగాయి. దీన్ని శాంక్షన్ చేసింది ఎవరు? మేము శాంక్షన్ చేస్తాం. దీని మీద చిత్తశుద్ధి కానీ ఈ ప్రాంత వాసుల పట్ల, ఈ ప్రాంత సింహాచలం దేవస్థానం ఆ వరాలక్ష్మి వారి పట్ల ఉన్నది మాకు. కేవలం ఈ పనుల్ని మీరు జరిపించుకోలేక అక్కడ చెప్తున్న ఆ ఇంజనీర్ డ్రాయింగ్లు లేవు, డిజైన్స్ లేవు. ఇవాళ పత్రికలు అయితే ఇంకా మరిన్ని వార్తలు వచ్చాయి. అవన్నీ కూడా మీ ఆథెంటికేటెడ్గా పత్రికల వార్తల్లో నేను చెప్పదలుచుకోలేదు. అఫీషియల్ రికార్డ్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత, కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతాం. ఇవాళ
అక్కడ జరుగుతున్న పనులు ఏ రకంగా జరుగుతుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా పనులు చేస్తుంది అనేది ఆ పత్రికల్లో చదువుతూ ఉంటే జరుగుతూ ఉంది. ఒక మానిటరింగ్ లేదు, ఒక మానిటరింగ్ సిస్టమ్ లేదు, ఒక డిజైన్స్ లేవు, ఒక డ్రాయింగ్స్ లేవు. ఇవాళ సుమారు 5 రోజుల క్రితం మీరు కట్టిన గోడనే ఇవాళ గోడ కూలిపోతే ఇంకో మంత్రి గారు చెప్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకోవచ్చు. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు, ఇప్పుడు 3 ఏళ్లలో ఏది ఎలా పూర్తి చేస్తారు అని ప్రశ్నించారు. విభజన హామీలు అడగరు కానీ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారా అంటూ మండిపడ్డారు. నిజంగా 2014లో విడిపోయినటువంటి రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజధాని లేనటువంటి రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా నిర్ణయించుకొని 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి సమీకరించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమితో కలిపి సుమారుగా 53,000 ఎకరాలను తీసుకొని అమరావతి నిర్మాణం చేస్తామని ఆ రోజు ప్రకటించారు. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్మించడంలో శరవేగంగా ముందు కదిలామని చెప్పారు. అద్భుతమైన నగరాన్ని సృష్టిస్తున్నామని చెప్పారు. కానీ 5 సంవత్సరాల తరువాత అద్భుతమైన నగరం పత్రికల్లోనూ వీడియోలోనూ కనిపించింది కానీ అక్కడ మాత్రం కనిపించలేదు. ఇట్స్ ఎ ఫెయిల్యూర్. 5 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారనేది జగమెరిగిన సత్యం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఈ 5 సంవత్సరాల్లో 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పారు. 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. 41,170 కోట్లు టెండర్లు పిలిచారు. విన్నారు కదా, 48,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. 41,000 కోట్ల రూపాయలు పైచిలకు టెండర్లు పిలిచారు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 5,587.28 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చెప్పింది ఏంటి, చేసింది ఏంటి చూస్తే మనకు అర్థమవుతుంది. 5 సంవత్సరాల్లో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యి అమరావతి అనేది ఒక భ్రమరావతిగా చిత్రీకరించి చిత్తుగా ఓడిపోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అమరావతికి వ్యతిరేకమని, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ని నిర్మిస్తుంటే కడుపు మంటతో మేము మాట్లాడుతున్నామనేటువంటి మాట పలుమార్లు చెబుతున్నారు. ఇది వాస్తవం కాదని చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, గాయపడి విడిపోయింది. రాజధాని లేదు. రాజధాని నిర్మాణానికి కేంద్రం 2,500 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పింది. రాజధాని నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక పరిస్థితి బాగోలేదు. హైదరాబాద్ లాంటి పట్టణాన్ని కోల్పోయాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. 10 సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రాజధానిగా ఉపయోగించుకునేటటువంటి ఫెసిలిటీని మనకి విభజన చట్టం కల్పించింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఏం చేశారని అడుగుతా ఉన్నా. రాజధాని నిర్మాణం చేపట్టారా? రాజధాని నిర్మాణం కాదు, రాజధాని పట్టణాన్నే నిర్మిస్తామన్నారు. దురదృష్టం అంటున్నాను. ఒక అద్భుతమైన పట్టణాన్ని నిర్మించగలిగినటువంటి స్థాయిలో గాయపడి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వనరులు ఉపయోగపడతాయా అనేది ఆలోచించలేదు. ఒక అద్భుతమైన నగరం నిర్మిస్తాను. ఎంతండి అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి? 1,00,000 కోట్ల. 1,00,000 కోట్లతో అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయా? లేవు కదా. లేకపోయినా నేను నిర్మిస్తానని చంద్రబాబు నాయుడు గారు కలలుగా అన్నారో లేకపోతే ఆశపడ్డారో నాకు తెలియదు. కానీ
కొంప ముంచేశారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. 5 సంవత్సరాల పాటులో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 48,000 కోట్లు ఖర్చు పెడతామని కేవలం 5,000 పైచీలు కోట్లు ఖర్చు పెట్టి గంగలో ముంచేశారు. రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలను సేకరించారు. రైతులకు ఏం చెప్పారండి? అద్భుతమైన ఫ్లాట్లు ఇస్తామన్నారు, రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తామన్నారు, మిమ్మల్ని లక్షాధికారులను చేస్తామన్నారు. ఎంత చేశారండి? ఇప్పటివరకు ఇచ్చారా? 68% మాత్రమే రిజిస్టర్ చేశారు. ఇంకా 32% ఇంకా రిజిస్టర్ కాల. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే సంవత్సరం అయినా కూడా రిజిస్టర్ కాల. ఎవరు మోసం చేస్తున్నారు? రైతుల్ని, అమరావతిని. అమరావతిని ఎవరో విధ్వంసం చేశారంటున్నారే. అమరావతికి పేరు పెట్టింది చంద్రబాబే, అమరావతిని విధ్వంసం చేస్తుంది కూడా చంద్రబాబే. ఇది గమనించమని కోరుతూ ఉన్నా నేను. మేము ఇదేదో కడుపు మంటతోనో మరో రకంగానో చెప్పేటటువంటి పరిస్థితి కాదు. ఉన్న వాస్తవాలను చెప్పేటటువంటి పరిస్థితికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, ఆర్థిక వనరులు లేవు. ఆ రోజున చెప్పాం, ఈ రోజున చంద్రబాబు అదే చెప్తున్నాడు. చంద్రబాబు గారు ఏమన్నారండి? సెల్ఫ్ సస్టైన్ టౌన్ అంటే ఇది తన డబ్బును తానే సృష్టించుకుంటుంది, మనకేం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని చెప్పలేదా? మేమేం చెప్పాం? మేము హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్స్ వేసాం. అయ్యా, రాష్ట్ర పరిస్థితి లేదు, ఇది ఆర్థికంగా ఇంత ఖర్చు పెట్టలేం, దీన్ని అభివృద్ధి చేయలేం అని చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? సెల్ఫ్ సస్టైన్ అన్నాడు. మరి సెల్ఫ్ సస్టైన్ అయితే ఏం చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇవాళ? అప్పా, ఇంత అప్పండి, నాకు అర్థం కాలేదు. భయంకరమైనటువంటి అప్పు తీసుకొస్తున్నారు ఇవాళ మీరు. ఎవరు చేయాలి ఈ అప్పు? ఎవరు తీర్చాలి ఈ అప్పు? 52,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తున్నారు ఇవాళ మీరు. అప్పుల గురించి ఏమన్నారండి మీరు? అయ్యా, చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు మీరు. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకొస్తుంటే ఏమన్నారు? ఇది శ్రీలంక అయిపోద్ది అన్నారు, అప్పులతో మునిగిపోతుందన్నారు, అప్పు చేయడం తప్పు అన్నారు. అప్పుడు అప్పు చేయడం తప్పు, ఇవాళ అమరావతి కోసం అప్పు చేయడం కరెక్టా? ఎంత అప్పు చేస్తున్నారండి మీరు? 52,000 కోట్లు. ఏడీబీ బ్యాంకు నుంచి 15,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000. జీవో నంబర్ 3 విషయంలో వైసీపీ నాయకులు గిరిజనులను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2020లో జగన్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా జీవో నంబర్ 3 రద్దు అయింది. జీవో నంబర్ 3 కోసం మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని పేర్కొన్నారు. జీవో నంబర్ 3 తీసుకొచ్చినప్పుడు గానీ నాకు వైసీపీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. నాకే కాదు, గిరిజన ప్రజానికంగా అందరికీ సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన జీవో కాబట్టి మీరు పట్టించుకోలేదా? లేకపోతే గిరిజన ప్రాంతానికి ఇక్కడ న్యాయం జరుగుతుందన్న భయంతో మీరు పట్టించుకోలేదా? ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా తీసుకొచ్చిన జీవోలు ఉంటే ఆ జీవోలకి మనం సమర్థించేటువంటి కార్యక్రమం చేయాలి. మీరు పట్టించుకోకుండా ఈ రోజు వచ్చి మా మీద బుద్ధి చెల్లేటువంటి కార్యక్రమం చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేమందరూ చూస్తే తెలుగుదేశం పార్టీ వల్ల ప్రజలకు న్యాయం జరగకూడదనే ఉద్దేశంతో జీవో నెంబర్ 3ని పట్టించుకోలేదు అనిపిస్తుంది నాకైతే. నిజంగానే పట్టించుకునేలాగుంటే ట్రైబల్ అడ్వైజరీ కమిటీస్ ఉన్నాయి, ఆ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి, దాన్నైనా ముందు తీసుకెళ్లాలి కదా. లేకపోతే ఎస్టీ కమిషన్ ఉంది, ఎస్టీ కమిషన్ నివేదిక ఇచ్చింది. గతంలో మీ ఎస్టీ కమిషన్ చైర్మన్ లో ఉన్నారు కదా, ఆ ఇచ్చినటువంటి నివేదికను ముందుకు తీసుకెళ్లాలి కదా. ఎక్కడ కూడా ముందు పట్టించుకోని జీవో నెంబర్ 3 కాదు, ఏదో ఒక జీవో, ఏదో ఒక చట్టం తీసుకొచ్చి గిరిజనులు ఆదుకునేటువంటి కార్యక్రమం చేయాలి కదా లాస్ట్ 5 సంవత్సరాల్లో. అది చేయకుండా ఈ రోజు ఏదో విధంగా మనం మంచి కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమం చేస్తుంటే మంత్రి గారి మీద కానీ, లేకపోతే అదే విధంగా లోకేష్ బాబు గారి మీద కానీ, ప్రభుత్వం మీద కానీ బుద్ధ చెల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం. నా రిక్వెస్ట్ ఒకటేనండి, గిరిజన ప్రజలకు కానీ అదే విధంగా గిరిజన సంఘాలకు కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని కట్టుబడి ఉంటుంది. మేము గతంలో, ఈ రోజే కాదు, గతం నుంచి కూడా ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ మాకు ఫీడ్బ్యాక్ కూడా అడగడం జరిగింది. ఏ విధంగా మనం చేస్తే బాగుంటుందని చెప్పి మాకు సలహాలు కూడా మేము ఇవ్వడం జరిగింది. ఏదైతే మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో
ప్రజలైతే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గిరిజన సంఘాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకునేటువంటి కార్యక్రమం చేసి ఏదో విధంగా అన్ని విధాలుగా ప్రజలకు మంచి జరిగేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. మరోసారి చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, అదేవిధంగా మా మంత్రి గారు కానీ పూర్తి స్థాయిలో గిరిజన పక్షపాతిగా ఉండి గిరిజన ప్రాంతంకి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకున్నాం. ఈ రోజు ఎవరు ఎన్ని చెప్పినా సరే దాన్ని ఎవరు కూడా నమ్మొద్దని కూడా చెప్తున్నాం. ప్రజలందరూ కూడా ఒకటే అడుగుతున్నాను, ప్రజలకు కానీ లేకపోతే గిరిజన సంఘాలకు కానీ నేను ఒకటే వినవించుకుంటున్నాను. నిజంగానే వైసీపీ నాయకులకి నిజాయితీ ఉంటే మనందరం వెళ్దాం. మీరు కూడా అడగండి వాళ్ళని, మీ పదవులు రాజీనామా చేసి రండి. మీరు అసెంబ్లీకి కూడా వెళ్ళలేని వాళ్ళు ఈ రోజు గిరిజన ప్రాంతానికి, గిరిజన ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళ వైపు నిల్చునేలాగా ప్రజలకు రాజీనామా చేసినండి పదవులన్నిటికీ. మీ ఎమ్మెల్యే పదవులకి, ఎంపీ పదవులకి మీరు ఎలాగా అసెంబ్లీకి వెళ్ళి మన గురించి మాట్లాడలేరు. మాట్లాడినప్పుడు మీ స్వలాభాల కోసం పదవులు ఎందుకు? ప్రజల కోసం రాజీనామా చేయండి, ఉద్యమంలోకి రండి, వచ్చి ప్రజల కోసం పోరాడితే నిజంగానే మీ నిజాయితీ, మీ యొక్క దాని నిబద్ధత చాటుకున్నట్టు ఉంటుంది. నా రిక్వెస్ట్ ఇది. గిరిజన ప్రజలకు అందరూ కూడా ఒకటి చేస్తాం. వాళ్ళు రారు, వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళు నమ్మి మళ్ళీ మోసపోవద్దు. గత 5 సంవత్సరాలు మనం మోసపోయాం. గత 5 సంవత్సరాలు సంక్షేమం అట్టడికి వెళ్ళిపోయింది, అభివృద్ధి అట్టడికి వెళ్ళిపోయింది, మన ప్రాంతం అంతా కూడా వెనక్కి పడిపోయింది. ఇప్పుడైనా మనకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి మీ అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళ మాటలు నమ్మి మళ్ళీ మోసపోవద్దని చెప్పి కూడా ఈరోజు చెప్తున్నాను. వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్ గానే, ఇది మా డిమాండే కాదని. మరి మీ డిమాండ్ కానప్పుడు మీ రోడ్డు మీద ఏం పోరాటం చేస్తారు? మీ డిమాండే కాదు, అది మీ హామీ మీద మేము నెరవేర్చాలి. మా హామీ నెరవేర్చడానికి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఒక విషయం చెప్పాలండి, గత 5 సంవత్సరాలతో జరిగినటువంటి కార్యక్రమాల వల్ల మన రాష్ట్రం ఎంత నష్టపోయిందో అన్ని వర్గాలకు తెలుసు. అన్ని వర్గాల ప్రజలకి, అది ఏ ఎంప్లాయీస్ అవని, లేకపోతే డైలీ వేజ్ వర్కర్స్ నుంచి, బిజినెస్ మ్యాన్స్ నుంచి అందరు కూడా దాన్ని నష్టపోవడం జరిగింది. ఒక్కొక్క వర్గాన్ని చక్కదిద్దుకుంటూ, ఒక్కొక్క సమస్యని చక్కదిద్దుకుంటూ ఈ రోజు రాష్ట్రాన్ని ముందు బాటలో నడిపించాలన్న కార్యక్రమంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకొస్తున్నాం. ఈ రోజు అన్ని విషయాల్లో కూడా ఆయన ఒక్కొక్క నిర్ణయం తీసుకొస్తాం. నేను అమరావతి, అంతకు ముందు మన ఏదైతే రైల్వే జోన్ అయితేనేమి, లేకపోతే స్టీల్ ప్లాంట్ ఇష్యూ అయితేనేమి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపడం అయితేనేమి, అలా ప్రతి ఇష్యూని దానిలో క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ప్రజలకు మంచి జరిగేలాగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి జరిగేటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అయినా సరే బురదజలేటువంటి కార్యక్రమం చేస్తే, నిబద్ధత నిజాయితీ పక్కన పెడితే మానవత్వం కూడా లేదు వైసీపీ నాయకులకి అనేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా ఒకటే అడుగుతున్నాం, మంచి కార్యక్రమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కలిసి రండి, అందరం కలిసి ప్రజలకు మంచి చేద్దాం. ముఖ్యంగా వెనకబడినటువంటి గిరిజన ప్రాంతానికి మంచి చేయడానికి మీరు కూడా కలిసి రండి. తప్పితే కానీ ప్రజల్ని మభ్యపెట్టి దాంట్లో సుందరానందం పొందేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి కూడా మీ అందరిని కూడా హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ఏదైతే మేడే సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహణ, ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఈరోజు డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో కంచరపాలెం బిఎన్ఆర్ ట్రస్ట్ భవన్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం వారం రోజుల పాటు మేడే వారోత్సవాలు నిర్వహించాలని సిఐటి విశాఖ జిల్లా కమిటీ భావించింది. అందులో భాగంగానే మొత్తం విశాఖ నగరంలో దాదాపు 470 చోట్ల మేడే పతాకావిష్కరణ జరిగాయి. అలాగే కార్మికులు నివాసం ఉంటున్న ప్రాంతంలో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు సాంస్కృతిక కార్యక్రమాలతో సభలు నిర్వహిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో బ్లడ్ డొనేషన్స్ క్యాంపెయిన్ కూడా వివిధ యూనియన్స్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బిఎన్ఆర్ ట్రస్ట్ లో బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ జరుగుతోంది. ప్రతి సంవత్సరం కూడా సిఐటియుగా కార్మికుల తాలూకా రోజువారీ సమస్యల మీద, ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల మీద పోరాటంతో పాటు ఇటువంటి సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సిఐటియు నిర్వహిస్తూ ఉంది. ఆ రకంగా రక్తదానం చేయండి, మరొకరు ప్రాణదాతలకండి అనే నినాదంతో మోటివేట్ చేసి సిఐటిలో ఉన్న సభ్యులందరి చేత కూడా ప్రతి సంవత్సరం మేడేను పురస్కరించుకుని రక్తదానం ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ఈరోజు డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున సిఐటియు విశాఖ జిల్లా కమిటీ తరపున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అమ్మా బ్లడ్ బ్యాంక్ వారు ఈ రోజు ఈ క్యాంపు నిర్వహించారు. వాళ్ళు కూడా చక్కటిగా వాతావరణం ఏర్పాటు చేసి వాళ్ళు కూడా మంచి సహకారం అది అందించారు. వారికి కూడా సిఐటియు జిల్లా కమిటీ తరపున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా సిఐటియు అఖిల భారత మహాసభలు అనేవి జరపాలని చెప్పి నిర్ణయం చేశారు విశాఖపట్నంలో. ఆ సందర్భంగా కూడా విస్తారంగా కార్మికుల్లోకి ప్రచారం తీసుకెళ్తూ ఈ సేవా కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాలను కూడా విరివిగా నిర్వహించాలని చెప్పి సిఐటి భావిస్తూ ఉంది. అలాగే కార్మికుల యొక్క
సమస్యల మీద ఈ రోజున రోజు రోజుకి పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉంది. సిఐటిగా బ్లడ్ డొనేషన్ చేయడంలో మేము ముందుంటున్నాం. ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో అవార్డు కూడా గవర్నర్ చేత తీసుకోబడ్డది. స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వాలి అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా బ్లడ్ ఫర్ మైండ్స్ అని చెప్పి నినాదంతో 700 నుంచి 1000 మంది వరకు ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు. అలాగే రేపు మొత్తం మే 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద, కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్స్ మీద పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఇటు ఒక పక్కేమో కార్మికుల యొక్క రోజువారీ సమస్యలతో పాటు వాళ్ళ యొక్క జీవితంలో ప్రాణాలు కాపాడడం కోసం కూడా ఇటువంటి రక్తదాన శిబిరాలు అవి కూడా ఏర్పాటు చేస్తూ సిఐటి ముందుకు వెళ్తుంది. ఆ రకంగా ఈ రోజు బ్లడ్ డొనేషన్ లో పాల్గొన్న వారందరికీ కూడా మరొకసారి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు మిత్రులారా. నమస్కారం. ఈ రోజు 2025 మేడే కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ అయినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా రక్తదానం చేసి వారి యొక్క ఉదారతను చాటుకోవడానికి దాంతో పాటు వాళ్ళ యొక్క ధైర్యాన్ని, వాళ్ళ యొక్క సొసైటీలో వాళ్ళ యొక్క నోబెల్ కాజ్ ని గుర్తించి, రక్తదానం యొక్క అవసరాలు గుర్తించి వాళ్ళ యొక్క రక్తదానం చేశారు. ఈ రోజు మా అమ్మ బ్లడ్ బ్యాంక్ తరఫున, మదర్ బ్లడ్ బ్యాంక్ తరఫున ఈ కోఆర్డినేషన్ కమిటీకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం నిర్వహించడానికి మాకు ముఖ్యంగా అవకాశం ఇచ్చిన పెద్దలు పూజ్యులు వెంకట్రావు గారు, కార్మిక నాయకులు అండ్ సిఐటి నాయకులు కుమార్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఎంత దిగ్విజయంగా నిర్వహించిన మొత్తం కమిటీ, డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు ఎప్పుడైనా సరే ఏదే అవసరం అయినప్పుడు అమ్మ బ్లడ్ బ్యాంక్, మదర్ బ్లడ్ బ్యాంక్ ముందుంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.